నేటి సమాజంలో సైన్స్ అనేది చాలా ముఖ్యమని, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు సంపత్ కుమార్ రెడ్డి తెలియజేశారు. చింతవరంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిట్లను ముఖ్య అతిథులు, పిల్లల తల్లిదండ్రులు సందర్శించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటి సమాజంలో సైన్స్ అనేది చాలా ముఖ్యమని, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని తెలియజేశారు. గ్రామీణ తొక్కాయలు వాళ్ళని ఆ మాదిరిగా తయారు చేసి లిమిటెడ్గా అయినా కానీ వాళ్ళ చేత వర్కింగ్ మోడల్స్ పెట్టించి, స్టాటిక్ మోడల్స్ కాదు, అదంతా కూడా కొంచెం స్టాటిక్గా ఉండేటువంటి నీ పక్కగా పెట్టేశారు. వర్కింగ్ మోడల్స్ని పెట్టి, మంచి హై లెవెల్ వర్కింగ్ మోడల్స్ని పెట్టి పిల్లలు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి ఆ మాదిరిగా పెట్టేటట్టు చేశారే, అది చాలా గొప్ప విషయము. ఐ మస్ట్ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ, ది కిడ్స్ అండ్ ది పీపుల్. ఆయన ఇప్పుడు 300 స్ట్రెంగ్త్ అని అన్నారు కదా, 300 స్ట్రెంగ్త్ 7th క్లాస్ దాకా రన్ చేస్తున్నారు. ది సేమ్ టైం ఇక్కడ 7th క్లాస్ చదువుకున్న పిల్లలు ఇద్దరు వస్తూనే నాకు ఇద్దరు అమ్మాయిలు తరచుపడ్డారు. ఇక్కడ బీటెక్ ఆదిశంకర కాలేజీ బీటెక్ చదువుకొని వాళ్ళు ఉద్యోగాల కోసం ట్రై చేయడం లేకపోతే పాటికి ఉద్యోగాల్లో చేరిపోయిందరు. నాకు ముందుగా అక్కడ కనిపించారు, ఆఫీస్ రూమ్లో కనిపించారు. వస్తున్నాను నేను, సార్ ఏంటి అంటే ఇక్కడ 7 దాకా చదువుకున్నాను అంటే నాకు ఎంత సంతోషం. ప్రతి సంవత్సరం ఇలా సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుపుకోవడం, పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ని తీసుకొచ్చి వాళ్ళలో ఇన్నోవేటివ్గా క్రియేటివిటీని వాళ్ళ ఎంత క్రియేటివిటీ ఉందనే దానికోసం మనం ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే అంతేకాకుండా మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇట్స్ అన్ యాక్టివిటీ స్కూల్ అనాలి. ఎందుకంటే మనం పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఎడ్యుకేషన్ అనేది ఆహ్లాదకరంగా జరగాలి, అదొక వాల్యూ ఎడ్యుకేషన్ అయి ఉండాలి అనేది మా యొక్క ఆశయం. అందువల్లనే రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తూ పిల్లలకి చిన్న స్థాయి నుంచే వాళ్ళ యొక్క వాల్యూ ఎడ్యుకేషన్ని తెలియపరుస్తూ ప్లస్ అన్ని కార్యక్రమాలు కూడా మేము సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజెంట్ డేస్లో ప్రైవేట్ స్కూల్స్ అన్నా ఓన్లీ ఎడ్యుకేషన్ మగప్ చేయడం ఇలాగే అనేది థాట్ ఉంది జనాల్లో. దాన్ని ఒక మార్పు తీసుకొచ్చి धन्यवाद देता हूँ कि मुझे इस लायक समझा कि इस फंक्शन में हमको शामिल किया। और यहाँ पर पहुँचकर हमने जो बच्चों की क्रिएटिविटी देखा, जो चाहे नर्सरी क्लास से लेकर के 7th क्लास तक के बच्चों ने जो उन्होंने टीचर्स ने जो भी सपोर्ट किया और उनका मोटिवेट करके जो एग्जीबिशन को, जो भी वर्किंग मॉडल को या नॉन वर्किंग मॉडल को जो उन्होंने यहाँ पर स्टेज पे प्रदर्शन किया, जो दिखाया, और उनसे बात करके बहुत कुछ सीखने को मिला कि वे कितने क्रेजियस है, कितना वो क्यूरियोसिटी रखते हैं सीखने का, और टीचर का उसमें कितना योगदान है, कितना कंट्रीब्यूशन है उनको डेवलप करने के लिए, जिससे कि पेरेंट्स के साथ साथ टीचर्स का काफ़ी योगदान है, जिससे कि बच्चे अच्छे मॉडल साइंस के इनोवेशन के क्षेत्र में फील्ड में वो कैसे अपने को आगे बढ़ा सकते हैं, कैसे ఈ రోజున నువ్వు నాకు ప్రామిస్ చేయంటే అప్పుడు వాళ్ళ అమ్మ సైడ్ చూసి ప్రామిస్ చేశాడు, ఇంక నేను తాగను సార్ థమ్స్అప్, మంచి అలవాట్లే నేర్చుకుంటాను. ఆ విధంగా కూడా మనం బిడ్డలకు నేర్పించవచ్చు. వాళ్ళని చెడగొట్టేది కూడా మనమే. సెల్ ఫోన్ ఇచ్చేస్తాం, మళ్ళీ స్కూల్కి వచ్చి ఏం చెప్తాం, సార్ వాడు ఇంటికి వస్తే సెల్ ఫోన్ లేదే వాడు ఉండడం లేదు సార్, నాకు అసలు తలనొప్పి వచ్చేస్తుంది. మీకు సంతోషం ఉన్నప్పుడు మీరే ఇంత పెద్ద సెల్ ఫోన్ ఎత్తుకుని మీకు ఆ రోజు మంచి మూడ్ ఏదో ఉన్నట్టుండి ఒక 5,000 10,000 మీ చేతికి వచ్చేసాయి. ఆ రోజు సంతోషం పట్లేక ఒక పెద్ద ఫోన్ తీసుకెళ్ళి నాన్న మీ ఇష్టం వచ్చిన సేపు చూడంటాం. అదే మనకి చిరాకుగా ఉందనుకోండి, వాడు ఫోన్ తాకుతానే ఆ చిరాకు అంతా వాడి మీద చూపించేస్తారే, నీకు స్కూల్లో నేర్పించేది ఇదేనా,
నువ్వు నేర్పించేసి స్కూల్లో ఏంది నేర్పించేది, ఫోన్ ఇచ్చింది నువ్వు, అది అడిగితే స్కూల్లో నేర్పించింది ఇదేనా అని చెప్పేసి ఆ సెల్ ఫోన్ ఆపేస్తాం. అది కూడా తప్పే. సైన్స్ ఎగ్జిబిషన్ లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులైన జిందాల్ పవర్ ప్లాంట్ సపోర్టింగ్ ప్లాంట్ హెడ్ సుల్తాన్ మహమ్మద్ మన్సూరి, చింతవరం హెడ్ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ డాక్టర్ శేఖర్ చేతుల మీదుగా మెమెంటోలు, మెడల్స్ ను అందజేశారు. అనంతరం కరస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య, చైర్మన్ గుమ్మడి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో గుమ్మడి యమునమ్మ, శ్రీనివాసులు, ప్రభాకర్, కోటయ్య, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.